హలో కిడ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు క్వారంటైన్లో? బిజీయా ఫుల్, లేకపోతే మొత్తం మస్తీయా? అవును, మీకు ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయింది అని తెలుసు. అయినప్పటికీ టేక్ టైమ్ టు వాచ్ సండే స్కూల్ కదా, ఎంతో కష్టపడి చేస్తున్నారు అక్క వాళ్ళు. మీరు కూడా ఎంత ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు కదా. మేమైతే ఎవ్రీ సండే ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు చూద్దామా అని చూస్తున్నాం. అట్లనే మీరు కూడా మీ ఫ్రెండ్స్కి కానీ ఇతరులకు షేర్ చేయండి, ఓకేనా? ఈరోజు మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందాం, చిన్న ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, కరుణామయుడా, దయామయుడా, ప్రభా మీకే వందనాలు ప్రభా. ఈ సమయం మాకు ఇచ్చినందుకు మీకే వందనాలు తండ్రి ప్రభా. ఈ పిల్లలు వీక్షిస్తుండగా ప్రభా, ఎవరైతే వీక్షిస్తున్నారో వాళ్ళని దీవించండి తండ్రి ప్రభా. ఆశీర్వాదకరంగా ఉండాలని సహాయం తెచ్చిన తండ్రి ప్రభా. అవును ప్రభా, ఈ ప్రోగ్రామ్ చేసిన ప్రతి వాడిని దీవించండి తండ్రి నాయన. మరి అదేవిధంగా స్టోరీ విషయంలోనూ నాయన, యాక్షన్ సాంగ్స్లోనూ ప్రభా సహాయం తెచ్చిన మీరే తోడుగా నడిపించండి తండ్రి. ఇచ్చింది ప్రార్థన యేసుక్రీస్తునామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఓకే పిల్లలు, ఈరోజు సాంగ్స్ పాడుకుందామా? ఒక రిక్వెస్ట్, మీకు ఏమైనా సాంగ్స్ ఇష్టమన్నా నచ్చినా కానీ మాకు వాట్సాప్ చేయండి, లేకపోతే కామెంట్లో పెట్టండి. మేము తప్పకుండా పాడడానికి ట్రై చేస్తాం, ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద సాంగ్స్. ఓకే పిల్లలు, మనం చిన్న పిల్లలారా, బుద్ధి పిల్లలారా పాట నేర్చుకుంటాం. చాలా పాత పాట కదా, మర్చిపోయి ఉంటారు కదా. సరే, ఈరోజు మనం మళ్ళీ ఈ పాట పాడతాం. రెడీ, 1 2 3 స్టార్ట్. చిన్న పిల్లలారా, ముద్దు ముద్దు పిల్లలారా, ఓకే కిడ్స్, విల్ సింగ్ అండ్ ఇంగ్లీష్ సాంగ్. ఆర్బల్ వాకింగ్ వాకింగ్ సాకింగ్ సాకింగ్ అనే పాట పాడుతుంది. చాలా పాత సాంగ్ కదా ఇది, మీకు తెలిసి ఉండదు. లెట్స్ లర్న్ దిస్ సాంగ్, ఓకేనా? 1 2 3 స్టార్ట్. ఆర్బల్ వాకింగ్ వాకింగ్ సాకింగ్ సాకింగ్, living day by day, walking walking talking talking, living day by day, in the light of a shining light, shining light of my Lord Jesus set me free to tell light. ఓకే పిల్లలు, మనం స్తుతి ఆరాధన ऊपर जाते అన్న పాట పాడుతాం. 1 2 3 స్టార్ట్. స్తుతి ఆరాధన ऊपर जाती है, आशीष देखो नीचे आती है. స్తుతి ఆరాధన ऊपर जाती है, आशीष देखो नीचे आती है. प्रभु हमारा कितना महान, देखो हमसे करता है प्यार. प्रभु हमारा कितना महान, देखो हमसे करता है प्यार.
చిన్నపిల్లలు ఎంతమంది ధోని అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. సచిన్ ఎవరికి ఇష్టం? ఇష్టమా? కోహ్లీ అందరికి ఇష్టం కదా. సో మనం ఈ పాట పాడుకుందాము. అందరికన్నా గొప్ప దేవుడు ఎవరు? మన జీసస్ క్రైస్ట్ కదా. మన జీసస్ క్రైస్ట్ అందరికన్నా గొప్ప ఆయన కదా. ఆ పాట పాడు. సెంచరీ కొట్టిన సచిన్ అయినా అన్న పాట పాడు. 1 2 3 స్టార్ట్. సెంచరీ కొట్టిన సచిన్ అయినా క్యాచ్ పట్టిన రూల్స్ అయినా అవుట్ అయిపోయిన గుండోనైనా సెంచరీ కొట్టిన సచిన్ అయినా క్యాచ్ పట్టిన రూల్స్ అయినా అవుట్ అయిపోయిన గుండోనైనా తమ్ముడా డప్పు దెబ్బకు స్టెప్పులు నీవు వేస్తావా? తమ్ముడా డప్పు దెబ్బకు స్టెప్పులు నీవు వేస్తావా? చెల్లెల్లా డప్పు దెబ్బకు స్టెప్పులు నీవు వేస్తావా? చెల్లెల్లా డప్పు దెబ్బకు స్టెప్పులు నీవు వేస్తావా? ఇంటికి పోయేటప్పుడు స్టెప్పులు వేస్తూ వెళ్తావా? ఇంటికి పోయేటప్పుడు స్టెప్పులు వేస్తూ వెళ్తావా? తమ్ముడా డప్పు దెబ్బకు స్టెప్పులు నీవు వేస్తావా? తమ్ముడా డప్పు దెబ్బకు స్టెప్పులు నీవు వేస్తావా? You are so special, Guru. You are so special. You are so special, Shuru. You are so special. యేసయ్యా గుండెల్ నిండా ఉన్నారంటే స్టెప్పులే. యేసయ్యా గుండెల్ నిండా ఉన్నారంటే స్టెప్పులే. దావీదు గంతులు వేస్తూ ఊర్లన్నీ తిరగాలి. దావీదు గంతులు వేస్తూ ఊర్లన్నీ తిరగాలి. ఇంటికి పోయేటప్పుడు స్టెప్పులు వేస్తూ వెళ్తావా? ఇంటికి పోయేటప్పుడు స్టెప్పులు వేస్తూ వెళ్తావా? తమ్ముడా డప్పు దెబ్బకు స్టెప్పులు నీవు వేస్తావా? చెల్లెల్లా డప్పు దెబ్బకు స్టెప్పులు నీవు వేస్తావా? You are so special, Guru. You are so special. You are so special, Shuru. You are so special. You are so special, Guru. You are so special. You are so special, Shuru. You are so special. హలో, మీకు బాగున్నా? నేను బాగున్నా. నువ్వు బాగున్నావా? ఎలా ఉన్నావు? నేను కూడా బాగున్నా. అరే పిల్లలు చూసారా పప్పెట్? లాస్ట్ టైం మనం ఇది పప్పెట్ షో చేసాం కదా. ఈరోజు ఇది ఎలా చేద్దామో నేర్చుకుందామా? ఎలా చేయాలో నేర్చుకుందామా? ఓకే, లెట్స్ వాచ్ ద యాక్టివిటీ. హాయ్ కిడ్స్, అందరు బాగున్నారా? లాస్ట్ టైం మనం పప్పెట్ షో చూసాం కదా, చాలా నచ్చింది కదా. ఆ పప్పెట్స్ మనం ఇప్పుడు మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు అనమాట. మనం ఆ పప్పెట్స్ ఎలా చేసుకుందామో నేర్చుకుందాం, ఓకేనా? దానికి మనకు కావాల్సినవి కలర్ పేపర్స్, సీజర్ అండ్ గమ్. ఈ 3 ఉంటే చాలు మనకి చేసేయడానికి, ఓకేనా? లెట్స్ గో, ఎలా చేద్దామో నేర్చుకుందాం. ఫస్ట్ ఒక A4 సైజ్ పేపర్ తీసుకొని కలర్ పేపర్, అది 4 సైడ్స్ ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోవాలి. 4 సైడ్స్ ఈక్వల్గా కట్ చేసుకోవాలి మనం. దిస్ ఈస్ ద ఈజీ వే మనకి 4 సైడ్స్ ఈక్వల్గా ఉండడానికి. ఇలా 4 సైడ్స్ చూసుకొని సింపుల్. సేవ్ ఫర్ లేటర్, ఇది వేరే వాటికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు 4 ఈక్వల్ సైడ్స్ వచ్చాయి కదా, దెన్ మేక్ ఇట్ హాఫ్. దెన్ అనదర్ హాఫ్.
మనకి ఇలాగా ఫోర్ ఈక్వల్ బాక్సెస్ వస్తాయి. దెన్ ఫోల్డ్ లైక్ దిస్. ఆల్ సైడ్స్ 4 సైడ్స్ ఇలానే ఫోల్డ్ చేసుకోవాలి. ఇట్లా వస్తుంది. దెన్ టర్న్ బ్యాక్ సైడ్, స్క్వేర్ షేప్, డయాగ్నల్గా తిప్పుకొని మేక్ లైక్ దిస్. అగైన్ ఆల్ 4 సైడ్స్ ఇలానే చేయాలి. వెరీ సింపుల్. ఈ స్క్వేర్ వచ్చింది కదా, ఇటు సైడ్ తిప్పితే మీకు ఇలా 4 వస్తుంది. దెన్ హాఫ్గా ఫోల్డ్ చేసుకొని ఇలా ఓకే పిల్లలు, మీ 4 కప్స్ రెడీ అయిపోయాయి. వీటిలో మీ ఫింగర్స్ పెట్టి యూ కెన్ డూ లైక్ దిస్. చూడండి ఇప్పుడు వచ్చింది కదా షేప్, మనకి 4 కప్స్ వచ్చింది. ఇప్పుడు మనం దానికి షేప్ చేద్దాం, పప్పెట్ లాగా తయారు చేద్దాం. ఓకేనా? ఇలా మీరు ఓపెన్ చేసి పెన్సిల్తో, మీకు గుర్తు లేకపోతే పెన్సిల్తో రాసుకోండి. ఇక్కడ 1, ఇక్కడ 2. ఈ 2 సైడ్స్ మనకి మౌత్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇగో ఇక్కడ మౌత్ వచ్చింది చూడండి, ఇట్లాగా ఈ మౌత్ మనకి రావాలి. ఈ మౌత్ రావాలి, ఇది మనకి మౌత్ చేయాలి కాబట్టి మనం పెన్సిల్తో రాసుకున్నాం గుర్తుండడానికి. ఇప్పుడు ఈ సైడ్స్ మనం వేరే కలర్తో, అనదర్ కలర్తో మనం దాన్ని ఫిల్ చేసుకుందాం మౌత్ లాగా. పేపర్ ఇలా పెట్టండి. దీన్ని కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇటు సైడ్ కూడా కావాలి కాబట్టి సేమ్ పీస్ ఇంకోటి కట్ చేసుకున్నాం. ఇప్పుడు 2 పీసెస్ వచ్చేసాయి కదా పిల్లలు, మనకి సైడ్కి పెట్టేసి ఇప్పుడు 1-2 మార్క్స్ దగ్గర మనం పేస్ట్ చేసుకుందాం. like this, another side కూడా. ఇప్పుడు మనకి మౌత్ వచ్చేసింది. లెట్ ఇట్ డ్రై. అది మొత్తం డ్రై అయ్యే వరకు మనం వెయిట్ చేద్దాం. ఓకే పిల్లలు, ఇప్పుడు ఇది డ్రై అయిపోయింది కదా, సో మనం ఇప్పుడు 4 కప్స్ మౌత్ చూద్దాం ఎలా వచ్చిందో. లైక్ దిస్. మనకి ఇప్పుడు మౌత్ ఇలా వచ్చింది కదా, మనం ఇప్పుడు ఇక్కడ ఇంకో స్టెప్ చేయాలి. ఏంటంటే ఇలా 4 కప్స్ ఇలా బయటికి రాకుండా ఈ 2 పేస్ట్ చేసేయాలన్నమాట. మిగతా 2 సైడ్స్ ఉన్నాయి కదా, ఆ 2 సైడ్స్ మనం గమ్ పెట్టి పేస్ట్ చేసేయాలి, సో దట్ అవి ఓపెన్ అవ్వవు అండ్ వీ కెన్ యూజ్ దిస్ లైక్ పప్పెట్.
మీకు ఇష్టం వచ్చినట్టు లైక్ దీనికి టంగ్ అయినా పెట్టచ్చు, లేకపోతే మీకు కావాల్సినట్టు టీత్ అయినా పెట్టుకోవచ్చు. మన క్రియేటివిటీని బట్టి మనం ఏ పప్పెట్ అయినా చేసుకోవచ్చు. లైక్ వైట్ పేపర్ మీద బ్లాక్ ఐబాల్స్ వేసి మనం పేస్ట్ చేసేసి మనకి ఇష్టం వచ్చిన పప్పెట్ మనం తయారు చేసుకొని మనం స్టోరీ క్రియేట్ చేయొచ్చు అనమాట. పిల్లలు నచ్చింది కదా, మీరు కూడా మీ క్రియేటివిటీ యూస్ చేసి మీరు కూడా ఇలానే పప్పెట్స్ చేసి కింద వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ కనుక చేస్తే మీ పిక్చర్స్ కానీ మీ వీడియోస్ కానీ నెక్స్ట్ వీక్ ఇదే సండే స్కూల్ ప్రోగ్రాంలో మీ వీడియోస్ కూడా వేస్తాం అనమాట. థ్యాంక్ యూ. ఓకే పిల్లలు, ఈరోజు మనం ఒక స్టోరీ నేర్చుకుందాం. ఓకేనా? ఇప్పుడు స్టోరీ టైం కదా. ఎంతమంది మీరు డైలీ వింటున్నారా స్టోరీ వింటున్నారు కదా? వెరీ గుడ్. స్టోరీ విని ఆ విధంగా కొత్త విషయాలు మీరు నేర్చుకుంటున్నారు కదా, నేర్చుకొని మర్చిపోకూడదు. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈరోజు మనం ఒక మిషనరీ స్టోరీ నేర్చుకుందాం. సరే, మిషనరీ స్టోరీలోకి వెళ్ళే ముందు అసలు మిషనరీ అంటే ఎవరో తెలుసా కదా? మిషనరీ అంటే తమకున్న వాటిని అన్నీ వదులుకొని ఏం చేస్తారనమాట, దేవునికి సంపూర్ణంగా అంగీకరించుకుంటారనమాట. ఎక్కడికైనా సరే, ఏ ప్లేస్కైనా ఫుడ్ ఉన్నా లేకపోయినా ఏమున్నా కానీ వాళ్ళకు ఉన్నని వదులుకొని ఆ ప్రజలకు వెళ్ళి మారుమూల ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్పాలని అనుకుంటారనమాట. వాళ్ళే మిషనరీస్ అనమాట. వాళ్ళు వెళ్ళినాక మళ్ళీ వెన్ను తిరగాలన్నమాట. అంటే నేను తప్పకుండా ఏసై కొరకు చేయాలని చెప్పి అనుకుంటారనమాట. వాళ్ళే మిషనరీస్ అనమాట. సరే, మనం మీరు స్టోరీలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, కరుణామయుడా, దయామయుడా, ప్రభా మీకే వందనాలు ప్రభా. నేను సమయం ఇచ్చా తండ్రి. మరి స్టోరీ చెప్తుండగా మీరే సహాయం తెచ్చిన తండ్రి ప్రభా. పిల్లలకి గ్రహించగల శక్తిని తెచ్చిన తండ్రి ప్రభా. నన్ను మరి అది కొనైనా గుర్తుపెట్టుకునేలాగా సహాయం తెచ్చింది తండ్రి. మీరే తోడుగా నడిపించిన తండ్రి. ఇచ్చిన ప్రార్థన యేసుక్రీస్తునామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఓకే పిల్లలు, ఈరోజు మనం మేరీ స్లైసర్ గురించి నేర్చుకున్నాం. ఎంతమందికి తెలుసు మేరీ స్లైసర్? తెలుసు కదా. సరే, తెలియని వాళ్ళు నేర్చుకుందాం. ఓకేనా? మేరీ స్లైసర్ ఎక్కడంటే స్కాట్లాండ్లో పుడుతుంది అనమాట. స్కాట్లాండ్ తెలుసు కదా, వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ప్లేసెస్ ఇన్ ద వరల్డ్ అనమాట. స్కాట్లాండ్ చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. అదేవిధంగా తను 1848 ఇయర్లో జన్మించడం జరిగిందనమాట. దాని ఒక పూర్ ఫ్యామిలీలో పుడుతుంది అనమాట కదా. పూర్ ఫ్యామిలీలో ఉంటే ఎంత కష్టాలు ఉంటాయి కదా. సరైన ఫుడ్ ఉండదు, సరైన క్లాతింగ్ ఉండదు, ఏముండవు. అయినప్పటికీ వాళ్ళు ఎంతగానో కష్టపడుతూ వచ్చిందనమాట మేరీ స్లైసర్. వాళ్ళ డాడీ ఒక కాబ్లర్ అనమాట. చెప్పులు కుట్టుతూ ఉండే అనమాట. ఇంకా వాళ్ళ మమ్మీ ఏమో నూలు మిల్లులో పనిచేస్తుందన్నమాట. నూలు మిల్లు అంటే ఏంటంటే ఇప్పుడు క్లాత్స్ ఉంటాయి కదా, థ్రెడ్స్తో తయారు చేస్తారు. సో ఆ క్లాత్ మిషన్లో పనిచేసేదన్నమాట. ఆ విధంగా వాళ్ళకి 7 మెంబర్స్ అనమాట. వాళ్ళు 7 మెంబర్స్ అన్న తమ్ముళ్ళు ఉండేవాళ్ళమాట, చెల్లెలు ఉండాలన్నమాట. సో మేరీ స్లైసర్ షీ ఈజ్ ద సెకండ్ పర్సన్ ఇన్ హర్ ఫ్యామిలీ అనమాట. సెకండ్ పర్సన్ ఉంటే కదా, పూర్ ఫ్యామిలీ అంటే అంతమందిని పోషించాలంటే చాలా కష్టపడాలి కదా. సో తను ఏం చేసిందనమాట, 11 ఇయర్స్కే తను నూలు మిల్లులో పనిచేయడం స్టార్ట్ చేసిందనమాట. ఆ విధంగా వాళ్ళ మమ్మీ మాత్రం చాలా భక్తిపరురాలు అనమాట. వాళ్ళ డాడీ త్రాగుబోతు అనమాట, ఎప్పుడు డ్రింక్ చేసి వస్తూ ఉండేవాడు అనమాట. కానీ వాళ్ళ మమ్మీ చాలా మంచి బిలీవర్ అనమాట. యేసు ప్రభువుని డైలీ ప్రేయర్ చేసుకునేది. ఆ విధంగా తను మేరీ స్లైసర్ 11 ఇయర్స్కి నూలు మిల్లులో పనిచేయడం స్టార్ట్ చేస్తారు. 11 ఇయర్స్కి మనం ఏం చేస్తాం పిల్లలు, మనం మంచి చక్కగా స్కూల్కి వెళ్తాము, ఏం చేస్తాం, మంచిగా ఏమన్నా నేర్చుకుంటాము. ఆ విధంగా మనం పని చేస్తాము. మనము చేయం కదా, కానీ మనం మమ్మీ డాడీకి వీలైనంత హెల్ప్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా మేరీ స్లైసర్ 11 ఇయర్స్కే నూలు మిల్లులో వాళ్ళ మమ్మీకి ఎంతగానో హెల్ప్ చేస్తూ ఉండేదన్నమాట కదా. పాప ఆ టైంలో స్కూల్ ఉన్నప్పటికీ తను వెళ్ళలేకపోయింది. ఓన్లీ ఈవినింగ్ టైంకి వెళ్ళేదన్నమాట. ఈవినింగ్ టైంకి వెళ్ళి కొంచెం నేర్చుకునేదన్నమాట. ఆ విధంగా నేర్చుకుంటూ దేవుని పుస్తకాలు చదువుతూ, బైబిల్ చదువుతూ కొంచెం నేర్చుకునేది కదా. కొంచెం అట్లా ప్రాక్టీస్ చేస్తూ మెల్లగా మిషనరీ బుక్స్ నేర్చుకుంది, మిషనరీ స్టోరీస్ చదవడం నేర్చుకుంది. తర్వాత తనకు మంచి ఫ్రెండ్స్ కూడా ఉండేటోళ్ళు అనమాట, విశ్వాసులు అనమాట, దేవుని గురించి బాగా తెలిసిన వాళ్ళు. వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసింది అనమాట. ఆ విధంగా తను 11 ఇయర్స్కే రక్షణ పొందింది అనమాట. మేరీ స్లైసర్ 11 ఇయర్స్కే తను యేసయ్య నిజమైన దేవుడు అని అంగీకరించింది అనమాట. అప్పటి నుంచి ఎంతగానో ప్రేయర్ చేసుకునేది అనమాట. ఓకే, తను ఆ విధంగా మిషనరీ స్టోరీస్ బాగా చదివేది కదా. ఆ విధంగా మిషనరీ స్టోరీస్ చదువుతూ తనకి డేవిడ్ లివింగ్స్టన్ అంటే చాలా ఇష్టం అనమాట. డేవిడ్ లివింగ్స్టన్ ఎవరు, ఆఫ్రికాకి వెళ్ళిన వ్యక్తి కదా. ఆఫ్రికా కాంటినెంట్కి వెళ్ళి అక్కడ పీపుల్కి వాళ్ళకి సువార్త చేసిన వ్యక్తి అనమాట. ఆ విధంగా తను కూడా ఆ విధంగా డేవిడ్ లివింగ్స్టన్ లాగా మిషనరీ అవ్వాలని అని చెప్పి తను ఏం చేసిందనమాట, తనున్న ప్రదేశంలోనే ఫస్ట్ పూర్ పీపుల్కి, ఇంకా మురికి వాడలో ఉంటారు కదా చిన్న పిల్లలకి, వాళ్ళందరికీ సువార్త చెప్పేదన్నమాట. వాళ్ళకి మంచి ఆహారం ఇచ్చి, వాళ్ళకి మంచిగా దుస్తులు ధరించి
పెంచి మంచి క్లీన్ చేసి వాళ్ళకి సువార్త చెప్పేదన్నమాట. ఆ విధంగా వృద్ధులు కూడా సువార్త చెప్తూ వచ్చిందనమాట. ఆ విధంగా తను స్టార్టింగ్ లైఫ్ని స్టార్ట్ చేసిందనమాట, మిషనరీ లైఫ్ని. ఆ విధంగా కొన్ని రోజులైనా తను సండే స్కూల్లో జాయిన్ అయిన సండే స్కూల్ టీచర్గా జాయిన్ అయ్యి పిల్లలకి అక్కడ నేర్పించడం ఆ విధంగా స్టార్ట్ చేసిందనమాట. తను ఆ విధంగా తన జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు 1873లో తనకి ఒక వార్త వినిపిస్తుంది అనమాట. ఏంటంటే డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికాకి వెళ్ళిన వ్యక్తి చనిపోయాడు అని చెప్పి ఒక వార్త వస్తుంది అనమాట. అప్పుడు తను చాలా బాధపడుతుంది అనమాట. అయ్యో, డేవిడ్ లివింగ్స్టన్ చనిపోయాడు, ఇంకా ఇప్పుడు ఎవరు వెళ్తారు అక్కడికి, ఇంకెంతోమంది జనాలు ఉన్నారు అక్కడ రక్షింపబడిన వాళ్ళు అని చెప్పి తను ఆ విధంగా ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే 1876లో తనకు ఆ విధంగా ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు 1876లో తనకి వెళ్ళాలని పిలుపు వస్తుంది అనమాట. దేవుడు చెప్తాడనమాట, నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు తను 1876లో ఆగస్ట్ 5కి నేను ఆఫ్రికాకి వెళ్తానని తీర్మానం చేసుకుంటుంది అనమాట కదా. ఆ టైంకి ఆమెకి 24 ఇయర్స్ వస్తాయన్నమాట. 24 ఇయర్స్కి మిడిల్ ఏజ్లో ఉన్నప్పటికీ, తను యంగ్స్టర్ ఉన్నప్పటికీ తను వెళ్ళాలని కోరుకుంటుంది అనమాట. ఆ విధంగా కెల్బార్ అనే ప్రాంతం ఉందన్నమాట ఆఫ్రికాలో. కెల్బార్ అనేది చాలా మారుమూల ప్రాంతం అనమాట. అక్కడ ఆఫ్రికాలో ఎట్లుంటుంది, పిల్లలు అన్ఎడ్యుకేటెడ్ కదా, అడవులలో ఉంటుండే, సరిగైన దుస్తులు ఉంటుండే కాదు, సరైన ఫుడ్ ఉంటుండే కాదు. వాళ్ళు ఏంటి డైరెక్ట్ రా మీట్ తినేస్తారు, ఇంకేంటి మనుషుల్ని తినేసే రకాలు ఉంటారు అనమాట అక్కడ. సో అయితే ఏమవుతుంది, అక్కడ ఆఫ్రికాలో ఫస్ట్ వెళ్ళినప్పుడు తను ఎంతగానో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది అనమాట. ఫస్ట్ థింగ్ ఏంటి, ఫస్ట్ సరిగైన షెల్టర్ ఉండదు, ఫుడ్ ఉండదు. తర్వాత ఏంటి, అక్కడ క్రూరముగాలు, వాళ్ళు ఉండేది ఇక్కడ అడవులలో కదా, క్రూరముగాలు వస్తూ ఉంటాయి, దోమలు కుడుతూ ఉంటాయి, పురుగులు, ఎన్నో బాధలు పడుతూ ఉంటుంది. ముఖ్యంగా తనకి లాంగ్వేజ్ ప్రాబ్లం వస్తుంది కదా. మనకి ఎక్కడ కొత్త పోయినా వాళ్ళ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఎంతో టైం పడుతుంది కదా. ఆ విధంగా వాళ్ళ లాంగ్వేజ్ నేర్చుకొని, వాళ్ళ అలవాట్లు నేర్చుకొని ఎన్నో కష్టపడుతుంది అనమాట. ఎంతగానో కష్టపడి అక్కడ ఆ విధంగా 12 ఇయర్స్ తను అక్కడే ఉంటుంది అనమాట. 12 ఇయర్స్ అక్కడే ఉండి వాళ్ళ వృద్ధులు కానీ, పిల్లలు కానీ, ఇంకా ముఖ్యంగా లేడీస్ని కానీ వాళ్ళందరినీ కాపాడుతూ, వాళ్ళందరితో మాట్లాడుతూ దేవుని ప్రేమ చూపుతుంది అనమాట. వాళ్ళు ఏ విధంగా ఉన్నప్పటికీ ఫస్ట్ దేవుని ప్రేమ చూపి, దేవుడు నిజమైన దేవుడు, ఆయన ప్రేమను చూపినప్పుడు వాళ్ళు ఎంతగానో మారుతారనమాట. ఆ విధంగా అక్కడ ఎంతగానో కష్టపడి మేరీ స్లైసర్ ఆ విధంగా వాళ్ళు 12 ఇయర్స్లో ఎంతోమందిని మారుస్తుంది అనమాట. అక్కడ ఉన్న గ్రామం అందరినీ మార్చేస్తుంది అనమాట. కెల్బార్ ప్రాంతం అనేది ఇంతకుముందు ఎట్లా ఉండేది, నార్మల్గా ఎవరు తెలియని వ్యక్తి వాళ్ళుగా ఉండే, కానీ 12 ఇయర్స్లో అక్కడ అందరు ఎడ్యుకేటెడ్గా అయ్యారు, దేవుని ప్రేమ తెలుసుకున్నారు, ఇంకేంటి ఏ విధంగా ఉండాలని నేర్చుకున్నారు. ఆ విధంగా ఎంతగానో దేవునిలోకి మార్పు చెందారనమాట కదా. పిల్లలు ఎంత గొప్పగా చేసింది. ఆ విధంగా తిను అక్కడ 12 ఇయర్స్ చేసినాక వేరే ప్రాంతానికి వెళ్దాం అనుకుంటుంది అనమాట. ఓకే పిల్లలు, తను ఆ విధంగా కెల్బార్ ప్రాంతంలో సేవ చేసింది కదా. తను అక్కడి నుంచి ఇక్కడికి కోయాంకా అనే ప్రాంతంకి వెళ్ళిందనమాట. వెళ్తున్నప్పుడు కెల్బార్ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ ఎంతగానో ప్రేమించారనమాట. ఎంతగానో దేవుని ప్రేమ చూపింది కదా తను. వాళ్ళు ఎంతగానో ఏడుస్తూ పంపిస్తారనమాట. ఎంతగానో ఏడ్చి, మిమ్మల్ని వదిలిపెట్టాలనుకోవట్లేదండి అని చెప్పి మేరీ స్లైసర్ని వెళ్ళొద్దు అని ఎంతగానో బతిమలాడతారు. అయినప్పటికీ తను దేవుని సేవ చేయాలనుకుంది కదా. ఆ విధంగా తను కోయాంకా ప్రాంతానికి వెళ్తుంది అనమాట. అప్పటికీ చెప్తారనమాట, వాళ్ళు చాలా క్రూరులు, మంచులు కాదన్న చెప్పటికి తను వినదనమాట. దేవుని ప్రేమ చూపించాలి, పట్టుదలతో రక్షణ, తను ప్రేమతో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని అనుకుంటుంది అనమాట. తను ఆ విధంగా కోయాంకా ప్రాంతానికి ఒక 5 మెంబర్స్ని తీసుకొని వెళ్తానమాట. తనతో పాటు ఒక 5 మెంబర్స్ని తను అనాథలని పెంచుకుంటుంది అనమాట. అక్కడ ఉన్న వాళ్ళని, ఆఫ్రికన్ పీపుల్ని, వాళ్ళని కూడా తోడుగా తీసుకొని వెళ్తానమాట. ఆ విధంగా తను అక్కడికి వెళ్ళినప్పుడు కోయాంకా ప్రజలు చాలా క్రూరులు అనమాట, మూర్ఖులు అనమాట. వాళ్ళకి ప్రేమ అంటే ఏదో కూడా తెలియదు అనమాట. వాళ్ళు ఏంటంటే ఆకలిస్తే వాళ్ళు మనుషుల్నే తినేసే రకం అనమాట, మనుషుల్ని తినేటోళ్ళు, ఇంకేంటి చెడు అలవాట్లు కలిగిన వారు అనమాట వాళ్ళు. ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు వాళ్ళ ఉన్న ప్రజలలో ఎవరైనా బాగా పాపులర్ పర్సన్, బాగా మంచిగా ఉన్న వ్యక్తి చనిపోయిన అనుకో, దాంతోపాటు 2-3 బలిచ్చేసేటోళ్ళు అనమాట, నరబలులు అర్పించేటోళ్ళు అనమాట. ఎందుకంటే ఆయన ఆత్మ శాంతిస్తుంది అని చెప్పి. ఆ విధంగా ఇప్పుడు ఎవరైనా భర్త చనిపోతే తనకున్న భార్యలను కానీ ఎవరున్నా కానీ వాళ్ళని కూడా, ఆ భార్యలను కూడా మంటలు వేసేటోళ్ళు అనమాట కదా. పిల్లలు ఎంత క్రూరం కదా, ఎంత మూర్ఖులుగా ఉండేటోళ్ళు కదా. అయినప్పటికీ తను వెళ్ళిందనమాట, ఎంతగానో బాధపడింది. ఇంకేంటంటే ఇప్పుడు ఒక లేడీకి ట్విన్స్ పుట్టారనుకో, 2 పిల్లలు ఒకేసారి పుట్టారనుకో, ఏం చేసేటోళ్ళు అనమాట,
వాళ్ళు అది శాపంగా భావించేటోళ్ళు అనమాట. శాపంగా భావించేసి ఏం చేసేటోళ్ళు, వాళ్ళిద్దరు పిల్లల్ని చంపేసేటోళ్ళు అనమాట. అదేవిధంగా వాళ్ళ తల్లిని కూడా చంపేసేటోళ్ళు, లేదంటే ఆమెని వాళ్ళ ఊరి నుంచి తరిమేసేటోళ్ళు అనమాట. ఆ విధంగా ఎంతో క్రూరమైన ప్రజలుగా ఉండేటోళ్ళు అనమాట. ఆ విధంగా ఉన్నప్పుడు తను వెళ్ళి అక్కడనే గుడిసేసుకొని గుడిసెలో 5 మందితో ఉండి ఎండకి ఎండిపోతూ వానకి తడుస్తూ సరైన ఫుడ్ లేక ఎన్నో వ్యాధులతో బాధపడుతూ తను వెళ్ళి ఏం చేస్తానమాట, క్రీస్తు ప్రేమను వాళ్ళకి చూపుతానమాట. వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నప్పుడు, ఇలాంటి నరబలులు చేస్తున్నప్పటికీ వాళ్ళని ప్రేమించి ఆదరించి ఏం చేస్తారనమాట, నిజమైన దేవుడు యేసయ్య తను తన ప్రేమను చూపాడు, ఈ లోకానికి వచ్చాడని చెప్పి వాళ్ళందరినీ మారుస్తుందన్నమాట. ఆ విధంగా 10 years తను ఒకోయాంక ప్రాంతంలో నుండి వాళ్ళ భాష నేర్చుకొని మళ్ళీ వాళ్ళకి ప్రాబ్లమ్స్ తెలుసుకొని వాళ్ళ దగ్గరే ఉండి వాళ్ళందరినీ రక్షించి ప్రేమిస్తుంది అనమాట. ఆ విధంగా ఏమవుతుందంటే 10 years తర్వాత మొత్తం ఒకోయాంక ప్రాంతమే మారిపోతుంది అనమాట. అది ఎంత క్రూరమైన ప్రాంతంగా ఉండేది కదా, అందరు భయపడేటోళ్ళు అనమాట. వేరే ట్రైబ్స్ కూడా అక్కడికి వెళ్ళడానికి, అలాంటి వారు భయపడేటోళ్ళు కూడా ఒకోయాంక ప్రాంతం ఇంత మారిందని చెప్పి వాళ్ళే ఆశ్చర్యపోతారనమాట. ఆ విధంగా తను అప్పటికి ఎన్నో ఇయర్స్ సర్వ్ చేసింది కదా, తను ఈ ఒకోయాంక ప్రాంతంకి వచ్చేసరికి ఆమెకు 50 years, ఆమె 10 years దాకా సర్వ్ చేస్తుంది కదా, అప్పటికి 50 years వచ్చేస్తాయి అనమాట. ఆమెకు ఎన్నో ఫిజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. ఒక 50 years వచ్చేసరికి తను నడవలేదన్నమాట. తనకి కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాపులు వచ్చేసరికి షీ ఈస్ టు వాక్ ఇన్ ద వీల్ చైర్ ఓన్లీ అనమాట. వీల్ చైర్లో కూర్చొని అక్కడ ఉన్న సమస్యలు, వాళ్ళ ప్రజలకు ఉన్న సమస్యలు తీరుస్తూ ఉండేదన్నమాట. ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా ఆమె దగ్గరకు వచ్చినప్పుడు తీరుస్తూ ఉండేదాన్ని, ఓపికతో ప్రార్థించేదన్నమాట, వాళ్ళ సమస్యలు తీర్చేదన్నమాట. తను ఆ విధంగా ఎంతగానో కష్టపడిందనమాట. అక్కడ కూడా తను ఏం చేసిందంటే వాళ్ళకి చెప్పడమే కాకుండా కొన్ని చర్చెస్ కూడా కట్టడం జరుగుతుంది అనమాట. కొన్ని చర్చెస్ కట్టి మంచి ఇల్లులు కట్టిస్తుంది అనమాట, వాళ్ళకి మంచి స్కూల్స్ కట్టిస్తుంది వాళ్ళకి. ఆ విధంగా అన్నీ చేసినప్పటికీ ఆమె పెద్ద పెద్ద ఇల్లుల్లో ఉండలేదు, కానీ గుడిసెలను ఉండిందనమాట కదా. ఎంతగానో తగ్గించుకుందనమాట. నేను దేవుని పని చేస్తున్నాను అని చెప్పి తను తగ్గించుకొని ఆ విధంగా సండే వచ్చినప్పుడు చర్చ్కి వెళ్దాం కదా, తను కూడా ఆ విధంగా చర్చెస్ కట్టించింది కదా కొన్ని ప్లేసెస్లో. ఆ విధంగా 40 miles నడిచేదనమాట. తను 40 miles నడుస్తూ ఏం చేసేది, అక్కడ నడుస్తూ అక్కడికి వెళ్ళి అట్లా అన్ని చర్చెస్లో అక్కడ ప్రీచ్ చేస్తూ ఆ విధంగా తను జీవించేదనమాట. ఎన్ని కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు తను ఆ విధంగా ప్రజలందరినీ మార్చేసింది కదా. పిల్లలు ఎంత కష్టంగా జీవించింది కదా, తను దేవుని కొరకు తనకున్నదాన్ని వదులుకొని ఆ విధంగా తను జీవించింది అనమాట. అదేవిధంగా ఆఫ్రికా కాంటినెంట్ ఏమంటారు, డార్క్ కాంటినెంట్ అంటారు కదా. అవును, ఆ డార్క్ కాంటినెంట్ ఏమి తెలియని ప్రజలకి ఒక క్యాండిల్ లాగా వెళ్ళింది కదా, క్యాండిల్ లాగా ఒక వెలిగిస్తూ ఉండింది అనమాట. అందరినీ వెలిగిస్తూ అందరినీ రక్షిస్తూ ఉండింది కదా. పిల్లలు ఎంత గొప్ప రక్షణ పొందింది కదా, ఎంత గొప్ప బ్లెస్సింగ్ పొందింది కదా మేరీ స్లైసర్. మనం కూడా ఆ విధంగా మన ఫ్రెండ్స్కి కూడా ఏమున్నా కానీ కైండ్నెస్ని చూపిస్తూ ఉండాలన్నమాట. అదేవిధంగా ఎవరైతే జీసస్ గురించి తెలియదో వాళ్ళకి మనము సువార్త చెప్తూ ఉండాలి. తనను ఈ విధంగా చేస్తూ 1915 సంవత్సరంలో చనిపోవడం జరిగిందనమాట. 1915 సంవత్సరంలో అక్కడ చనిపోవడం జరిగింది కదా. ఎంతగానో కష్టపడిన మేరీ స్లైసర్ ఇక్కడ ఏం పొందపోయినప్పటికీ తను ఏమీ సంపాదించుకోలేదు, ఇల్లు సంపాదించుకోలేదు, లేకపోతే ఇంకేమైనా బంగ్లాస్, తనకు డబ్బులు ఏం సంపాదించుకోలేదు. కానీ తనకున్న ఆస్తి ఏంటో తెలిసలేదు. కొన్ని ఓల్డ్ క్లోతింగ్స్, ఒక టెంట్, కొన్ని లెటర్స్ ఉండినాయి అనమాట. అయినప్పటికీ పరలోక భాగ్యంలో ఆమెకి గొప్ప సంపాదన ఉంటుంది. జీసస్ తప్పకుండా ఇస్తారు కదా పిల్లలు. ఆ విధంగా తను ఎంతగానో గొప్ప సాక్ష్యం పొందింది కదా. నచ్చింది ఆ స్టోరీ కదా. మనం కూడా ఆ విధంగా ఉండాలన్నమాట. ఈ చిన్న స్టోరీ దేవుడు దీవించును కదా. ఓకే పిల్లలు, ఈరోజు మనం మెమరీ వర్స్ నేర్చుకుందాము కదా. మేరీ స్లైసర్ తను ఏ విధంగా తన కైండ్నెస్ చూపించింది, తన లవ్ని ఆఫ్రికన్ పీపుల్కి చూపించింది కదా, మనం కూడా ఆ విధంగా చూపించాలన్నమాట. మనం ఈరోజు వర్స్ నేర్చుకుందాం. Ephesians 4:32. Be kind to one another, tender-hearted, forgiving one another, as God in Christ forgave you. I repeat, Ephesians 4:32. Be kind to one another, tender-hearted, forgiving one another, as God in Christ forgave you. ఓకే పిల్లలు, మరి నెక్స్ట్ వీక్ నేర్చుకుంటారు మెమరీ వర్స్. మేము మెమరీ వర్స్ నేర్చుకున్నా ఏం చేసినా కానీ కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి మీరు టెక్స్ట్ చేస్తే తప్పకుండా నెక్స్ట్ వీక్ ఈ ప్రోగ్రాంలో మీరు వేస్తాం, మీ వీడియో వేస్తాం అనమాట. ఓకే పిల్లలు. ఎవరబ్బా ఎవరో కాల్ చేస్తారే. హలో టింకు, ఎట్లున్నావు? బాగున్నావా? మింకు చింకు ఎట్లున్నారు? బాగున్నారు. అరే అవును, మీకోసమే వెయిటింగ్ తెలుసా. మేము మా పిల్లలందరూ వెయిట్ చేస్తారు, జల్దీ రండి. ఓకే పిల్లలు, ఎవరు అనుకుంటున్నారా? చింకు మింకు టింకు మనకు వస్తారు కదా ఫ్రెండ్స్ ఎవ్రీ టైం, అదే పప్పెట్ షో చేయడానికి. వాళ్ళే
రెడీ లెట్స్ చూద్దామా ఇప్పుడు మనం పప్పెట్ షోని. ఓకే లెట్స్ గో. ఈరోజు నాకు చాలా బోర్ కొడుతుంది. ఈరోజు ఎవరినో ఒక్కరిని కింద పడేయాల్సిందే, నా బిడ్డగా చేసుకోవాల్సిందే వాడిని. ఏ బక్రా దొరుకుతాడో చూద్దాం మనం. ఎంత బాగుంది ఈరోజు. హాయిగా ఉంది. బక్రా దొరికాడు. ఏం చేద్దాం ఈరోజు? వాళ్ళందరూ పనికి వెళ్ళిపోయారు, వాళ్ళని అందరూ చూసుకోవాలి. ఇంకేమున్నాయి? అంతేనా? చాలా బోరింగ్ ఉంది లైఫ్ అంతా. సేమ్ ఇట్లానే ఉంది, రోజు రొటీన్ అయిపోయింది. ఏం చేయాలి? ఇక్కడ ఏమీ లేదు, సిటీకి వెళ్ళిపో, మీ డాడీ దగ్గర డబ్బులు తీసేసుకో, సిటీకి వెళ్ళిపోయి ఎంజాయ్ చేయి. ఇక్కడ ఏమీ లేదు. నేను వెళ్ళిపోతా. ఇక్కడ ఏం లేదు, రోజు మా డాడీ మొక్క మా అన్నయ్య మొక్క చూసి చచ్చిపోతున్నాను నేను. అయినా రొటీన్ లైఫ్ అయిపోయింది. ఇక్కడ ఆడికి వెళ్తే హ్యాపీగా ఉండొచ్చు ఫ్రెండ్స్తో, అందరి కొత్త కొత్త మజాగా ఉంటుంది. వెళ్ళిపోతాను నేను, మా డాడీని అడుగుతా. వెళ్ళి నా పాట అడిగేస్తా. డాడీ, ఏ డాడీ, ఎన్నున్నా డాడీ? నాన్న చెప్పు నాన్న, ఏమైంది నాన్న? నా పైసలు నాకు ఇచ్చి. నీ పైసలా? ఎందుకు పైసలు నాన్న? ఇచ్చి. నీ డబ్బులు ఎందుకు? నా పైసలు నాకు ఇచ్చి. దేనికి? ఇయ్యి అంటే దేనికంటే? నేను ఉండా. ఎందుకుండో? నా నచ్చలే. నచ్చలేదు అంత ఇస్తాగా, నీకేమైంది? ఏం బాలే, రోజు అదే ఫుడ్, రోజు అదే ముఖం, రోజు అదే ఉంది. నాకు చిరాకు చేస్తాను. ఇంత రిచ్ లైఫ్ ఇచ్చా కదా నాన్న నీకు, ఎన్ని ఇచ్చా, మనీ ఇచ్చా, సర్వెంట్స్ ఉన్నారు నీకు, ఇంతమంది ఉన్నారు. ఏమైంది నాన్న నీకు, ఎందుకు కష్టం వచ్చింది ఇక్కడ నాన్న? ఫ్రెండ్స్ ఎందుకు లేరు, వెళ్ళిపోతావు? ఫ్రెండ్స్ లేరు, ఏం లేరు, అన్నీ బాగా బోర్ కొట్టేస్తే నేను సిటీకి వెళ్తే అక్కడ హ్యాపీగా ఉంటా, బిజినెస్ చేసుకుంటా. అక్కడ సిటీలో బాగుండదు నాన్న, అంతా నువ్వు ఆడికి వెళ్తే తప్పుడు దారిలో వెళ్ళిపోతావు. వద్దు నాన్న, ఇక్కడనే ఉండు. నేను మస్తు ఉంటా, నేను మస్తు హుషారు. నువ్వు వెళ్ళిపోతే ఇక్కడ మమ్మీ ఏమైపోతుంది? నీకు మమ్మీకి నువ్వు అంటే ఇష్టం కదా చాలా. మమ్మీ లేదు, బొమ్మ లేదు, నాకేమొచ్చు. సరే నాన్న, నీ ఇష్టం. నీ డబ్బులు నీకు ఇచ్చేస్తున్నా, తీసుకో. జాగ్రత్తగా ఉన్నా అన్న. రైట్, థ్యాంక్స్. ఇప్పుడు పైసలు అన్నీ వచ్చి నేను వెళ్ళిపోతా, సిటీకి వెళ్ళి హ్యాపీగా ఉంటా అక్కడ ఫ్రెండ్స్తోని, అంతా ఎంజాయ్ చేస్తాను. నా ఇష్టం ఉన్నట్టు ఉండొచ్చు నేను అక్కడ. నా ఇష్టం వచ్చిన మళ్ళీ ఫుల్ సంపాదిస్తాను నేను అక్కడికి వెళ్ళి. సిటీ అంత బాగుంది, చాలా బాగుంది. ఏ బాబు, తినడానికి ఏమైనా ఇవ్వు. ఇస్తున్నా సార్, తీసుకోండి. బాగుంది, తీసుకో, టిప్ 100 రూపీస్. అక్కడ పార్టీ జరుగుతుంది, వెళ్ళు, ఎంజాయ్ చెయ్యి, డాన్స్ చెయ్యి. పార్టీయా ఫుల్ ఎంజాయ్ చేయాలి. ఏదో కొత్తగా ఉంది, బాగుంది. అక్కడ అమ్మాయిలు ఉంటారు, అమ్మాయిలతోటి ఎంజాయ్ చెయ్యి. అమ్మాయిలతో నేను చేయాలి. బాగుంది ఇది కూడా. లైఫ్ ఎంత హ్యాపీగా ఉంది. అక్కడ పైసలు ఖర్చు అయిపోయినా పర్లేదు, నాకు ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది. అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు చూడు, ఆడి దగ్గరికి వెళ్ళి ఫ్రెండ్షిప్ చేయి. హాయ్, హౌ ఆర్ యు? బాగున్నావా? ఎవర్రా నువ్వు? బ్రో, నేను ఈ సిటీకి కొత్తగా వచ్చాను. అవునా? నా పేరు యోయో, నీ పేరు? నా పేరు గోయో. గోయోనా? అవునా? పేరు చాలా బాగుంది. ఊరికి కొత్త అయినా సరే నీకు ఊరికి మొత్తం నేను చూపెడతా. నా ఫ్రెండ్ లాగా ఉంటావా? యా. వీడి దగ్గర చాలా పైసలు ఉన్నట్టున్నాయి, వీడిని మొత్తం లాగేసి వీడిని వాడుకొని వదిలేద్దాం. హాయ్ బ్రో, ఏంటి ఈరోజు ఎక్కడికి వెళ్దాం? ఏడికి వెళ్దాం? పార్టీకి వెళ్దాం. ఒక పార్టీకి వెళ్ళి బాగా ఎంజాయ్ చేద్దాం, దా. ఓకే బ్రో, పార్టీకి పైసలు నేనే ఇస్తాను, ఏం పుట్టారో. చాలా పైసలు ఉన్నాయి. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో. పార్టీ చాలా బాగుంది బ్రో. తినడానికి మనకు మందు తాగుదామా? పద బ్రో, తాగుదాం. బా, మందు చాలా బాగుంది బ్రో. ఏదో ఇక్కడ మైకంలో ఉన్నట్టుంది, చాలా అద్భుతంగా ఉంది ఇది. ఇంకా తాగు బ్రో, ఇంకా మైకం మత్తు ఎక్కుతుంది. బా. ఓకే బ్రో, నెక్స్ట్ టైం కలుద్దాం. చాలా రోజుల నుంచి హాయిగా తిరిగా, చాలా ఎంజాయ్ చేశా. అవును, నా దగ్గర పైసలు అయిపోయాయి. ఎలా ఇప్పుడు? అయినా పర్లేదు, నా ఫ్రెండ్ ఉన్నాడుగా, వాడు చూసుకుంటాడులే. అరే యోయో, యోయో చెప్పురా.
అరే మనందరం ఫ్రెండ్స్ కదరా, మన ఫ్రెండ్స్ నువ్వు అందరూ ఉన్నారు కదా. ఇన్ని రోజు నుంచి నేను చాలా ఖర్చు పెట్టాను, నా దగ్గర పైసలు అయిపోయినాయిరా, నువ్వు హెల్ప్ చేస్తావా? నువ్వు వడ్రా నువ్వెవరో నాకు తెలియదు. అదేంట్రా అలా అంటావు? మనందరం ఫ్రెండ్స్ కదరా. మనం ఫ్రెండ్సా అని ఎవరు చెప్పారు? ఎప్పుడు చెప్పారు? నువ్వు ఎవరో నాకు తెలియదు. పో, నాకు నుంచి వెళ్ళిపో. అరే వెళ్ళిపో. అలా తోసిస్తావేంట్రా? అరే నాకు ఎవరో నాకు తెలియదు, నాకు అక్కడ ఏం లేవు, డబ్బులు లేవు, ఏం లేవు. వెళ్ళిపో, ఎవరో నాకు తెలియదు. అది కాదురా, ప్లీజ్ రా. పోరా, వెళ్ళిపోరా, ఎవరో నాకు తెలియదు. అయ్యో చా, ఏంటి ఈ జనాలందరూ ఇలా నా ఫ్రెండ్స్ అనుకుంటే వీళ్ళే నన్ను మోసం చేశారే. ఇన్ని రోజులు నా దగ్గర అన్నీ తీసుకొని ఇప్పుడు ఏం లేకుండా నన్ను వదిలేశారు. అయ్యో, మా డాడీ దగ్గర వెళ్తేనే మంచిగా ఉండేది, అక్కడ నేను హ్యాపీగా ఉండేటోడిని, అక్కడ అన్నీ ఉండేటివి, మంచి తినడానికి తిండి ఉండేది, అందరు పనోళ్ళు ఉండేటోళ్ళు నా కింద. ఇక్కడ ఏంటి, అయ్యో పరిస్థితి, తినడానికి కూడా తిండి లేదు, ఇప్పుడు ఏం చేయాలి? అయ్యో, మా డాడీ ముఖం దగ్గర మాట్లాడి నా ముఖం ఎలా చూపించుకోవాలి? అయ్యో, ఈడు నా బిడ్డ అయిపోయాడు, నా వల్లలో చిక్కుకున్నాడు, ఇక ఈడు నా వాడే. వీడిని లైఫ్ మొత్తం నేనే స్పాయిల్ చేసేస్తా. తిండి కూడా లేదు, ఇలా చేయాలి, మా డాడీ దగ్గరికి వెళ్ళాలా వద్దా? ఇక్కడే ఉంటాయి, ఏదో చూసుకుంటా, తినడానికి ఏమైనా పని చేసుకుంటా. నేను ఇప్పుడు పని చేయలేదు, ఫస్ట్ టైం పని చేస్తున్నాను. అయ్యో, ఆకలిస్తుంది. అంటే ఏం పని చేయాలి సార్? మీ దగ్గర ఏమైనా పని ఉందా? లేదా సార్? ప్లీజ్ సార్ మీ దగ్గర ఏమైనా పని ఉందా సార్? లేదబ్బాయి, ఏ పని లేదు, వెళ్ళిపో సార్ ప్లీజ్ సార్. లేదబ్బాయి, పని ఏం లేదు. 3 రోజుల నుంచి అన్నం తినలేదు సార్, ప్లీజ్ సార్ ఏమన్నా 3 రోజుల నుంచి అన్నం తినలేదా? ఆయన పని లేదు, ఏం లేదు, వెళ్ళు సార్ ప్లీజ్ సార్. ఒకటి చూడండి సార్, ప్లీజ్ సార్. ఒక పని ఉంది, చేస్తావా? చేస్తాను సార్, ఏదైనా చేస్తాను సార్. అక్కడ పందులు ఉన్నాయి, పందులు కాపుకుంటావా? సార్ మీరు ఫుడ్ పెడతా అంటే తప్పకుండా చేస్తాను సార్. ఫుడ్? అవును సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఒక పూట పెడతావు చాలా సార్, ప్లీజ్ సార్, ఇద్దరు చేయండి సార్. పోయి పని చేసుకో, ఫుడ్ పెడతాలే. కానీ సార్ కష్టపడి 3 పూటలు ఫుడ్ తినేటోడిని అక్కడ, ఇక్కడ ఒక్క పూట రావడానికి ఇంత కష్టం. పందుల్ని మేపాల, ఇంత హాయిగా తినేటోడు, ఇక్కడ పందులు మేపాల్సి వస్తుంది. పందుల్ని మేపలేకపోతున్నా, ఆకలి అవుతుంది నాకు. ఇక్కడ ఒక పూటకే తిండి పెడుతున్నా, ఏం చేయాలి? పంది పొట్టు తిన్నా బతుకుతానేనా అని అయినా సరిపోవట్లేదు, ఈ పంది పొట్టు తిన్నా. ఏంటి పరిస్థితి నాది? అయ్యో, మా డాడీ దగ్గరికి వెళ్ళిపోతాను నేను, ఏమన్నా కానీ మా డాడీ దగ్గరికి వెళ్ళిపోతాను. నేను ఇక్కడ ఉండలేకపోతున్నా, డాడీ దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుతాను నేను. అయ్యో, అక్కడ నా కొడుకులా ఉన్నాడే, నా కొడుకు రిటర్న్ వస్తున్నా. నాన్న ఎలా ఉన్నావు నాన్న? నన్ను క్షమించండి నాన్న, నేను చాలా తప్పు చేశాను. నిన్ను వదిలేసి ఆ పైసలన్నీ వేస్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్కి అని చెప్పి, త్రాగుడుకి అని చెప్పి. నన్ను క్షమించండి నాన్న. పోనీ లేరా, అట్లీస్ట్ నీ తప్పు తెలుసుకొని మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చా, అదే నాకు పెద్ద సంతోషం. నీ తప్పు తెలుసుకున్నావు, అది చాలు నాన్న. నేను నువ్వు క్షమించటకు అర్హుడని కాను నాన్న. నేను ఎన్నో తప్పులు చేశాను, నీ దగ్గర బానిసగా నేను పని మనిషిగా ఉంటాను నాన్న. అలేమొద్దు నాన్న, నువ్వు నా కుమారుడే నాన్న. దాన్ని వచ్చిన సందర్భంలో మనం ఒక గొప్ప విందు చేసుకుందాం దా నాన్న. థ్యాంక్స్ నాన్న. ఓకే పిల్లలు, ఇప్పటి వరకు మనం చాలా చేసాం కదా. ఇన్ని వీక్స్ మనం ఏం చేసాం, మనము యాక్షన్ సాంగ్స్ నేర్చుకున్నాము, మెమరీ వర్డ్స్ నేర్చుకున్నాం, అదేవిధంగా ఎన్నో యాక్టివిటీస్ నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు మనం కొన్ని వీడియోస్ చూద్దాం, ఎందుకంటే చాలామంది పిల్లలు చేసి పంపించారనమాట. వాళ్ళు యాక్షన్ సాంగ్స్ చేశారు, అదేవిధంగా యాక్టివిటీ చేశారు, చాలా చేశారు. ఈ విధంగా మీరు చేసినట్లయితే వీళ్ళు ఇలా ఈ విధంగా ఇప్పుడు మేము పెడుతున్నాము, ఆ విధంగా మీ కూడా ఈ యూట్యూబ్లో మేము పెడతాం, ఈ ప్రోగ్రామ్ పెడతాం అనమాట. ఓకే, మరి చూద్దామా ప్రోగ్రామ్ని? ఈ వీడియో చూద్దాం.
ఇండియా వెళ్ళాలంటే ట్రైన్లోనే వెళ్ళాలి, ఇండియా వెళ్ళాలంటే ట్రైన్లోనే వెళ్ళాలి, పరలోకం వెళ్ళాలంటే ఒకటే మార్గం మార్గం, ఆ మార్గం యేసయ్యా. ఒకటే మార్గం మార్గం, ఆ మార్గం యేసయ్యా. అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్లో వెళ్ళాలి, అండమాను వెళ్ళాలంటే షిప్లోనే వెళ్ళాలి. అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్లో వెళ్ళాలి, అండమాను వెళ్ళాలంటే షిప్లోనే వెళ్ళాలి. ఇండియా వెళ్ళాలంటే ట్రైన్లోనే వెళ్ళాలి, ఇండియా వెళ్ళాలంటే ట్రైన్లోనే వెళ్ళాలి, పరలోకం వెళ్ళాలంటే ఒకటే మార్గం మార్గం, ఆ మార్గం యేసయ్యా. ఒకటే మార్గం మార్గం, ఆ మార్గం యేసయ్యా. కలిసి వచ్చిరి నడుపట్టిరి, నెహెమ్య వెంట నడిసి వచ్చిరి. కలిసి వచ్చిరి నడుపట్టిరి, నెహెమ్య వెంట నడిసి వచ్చిరి. గోడ కట్టువాడు హోయరబ్బ హోయరబ్బ, బండలెత్తువాడు హోయరబ్బ హోయరబ్బ, గోడ కట్టువాడు హోయరబ్బ హోయరబ్బ, బండలెత్తువాడు హోయరబ్బ హోయరబ్బ. గల్ల 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 హోయరబ్బ, కట్టి పట్టి గోడ కట్టినాయరబ్బ. గల్ల 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 హోయరబ్బ, కట్టి పట్టి గోడ కట్టినాయరబ్బ. కట్టి పట్టి గోడ కట్టినాయరబ్బ. యెహోవా మన పక్షమున యుద్ధము చేయుననుచు, యెహోవా మన పక్షమున యుద్ధము చేయుననుచు, పాడైపోయిన యెరూషలేముతో ప్రార్థించుటట్టెను నెహెమ్యా. పాడైపోయిన యెరూషలేమును ప్రార్థించుటట్టెను నెహెమ్యా. రోమిలకు 1 కొరింథీ 2 కొరింథీ, గలతీలకు ఎఫెసీయులకు ఫిలిప్పీయులకు కొలసీయులకు, 1 తెస్సలోనికకు 2 తెస్సలోనికకు, 1 తిమోతి 2 తిమోతి, తీతుకు, 1 పేతురు 2 పేతురు, 1 పేతురు 2 పేతురు, 1 యోహాను 2 యోహాను 3 యోహాను, యూదా ప్రకటన గ్రంథము. కీర్తనలు 27:10 అధ్యాయం. నా తల్లిదండ్రులు నన్ను విడిచినా ఎక్కువ నన్ను చేయలేను, ఎక్కువ నీ నీ మార్గము నాకు బోధింపు. ఓకే కిడ్స్, ఇప్పుడు మనం మన ప్రోగ్రామ్ని క్లోజ్ చేసుకుంటున్నాం కాదు. ఇప్పుడు వరకు ఎన్నో చూసాం, స్టోరీ చూసాం, యాక్టివిటీ నేర్చుకున్నాం. అదేవిధంగా మనం ఈరోజు కొత్త వీడియోస్ ఇస్తాం కదా, పిల్లలు ఎంత చక్కగా చేసి పంపించారో కదా. ఎప్పుడైతే మీరు ఈ విధంగా చేస్తారో దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడనమాట, ఎంతగానో హ్యాపీగా ఫీల్ అవుతాడు. మీరు కూడా ఇంకా చేయాలనుకుంటే కింద వాట్సాప్ నెంబర్కి మీరు నాకు టెక్స్ట్ చేశారనుకో, మీ వీడియోస్ పంపించారనుకో, తప్పకుండా నెక్స్ట్ టైం మీ వీడియో ఈ ప్రోగ్రాంలో ఇస్తాం అనమాట. ఓకేనా? చాలా విషయాలు నేర్చుకున్నాక గుర్తుపెట్టుకోవాలి మీరు. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పాలి, షేర్ చేయండి. ఓకేనా? చలో మనం మన ప్రోగ్రామ్ని క్లోజ్ చేసుకుందాం. పరిశుద్ధుడా, కరుణామయుడ, దయామయుడ ప్రభా, మీకే వందనాలు ప్రభా. ఇప్పుడు వరకు ఎన్నో కార్యక్రమాలు చూశారు తండ్రి పిల్లలు. ఈ పిల్లల్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రభా, ఎవరైతే వీక్షిస్తున్నారో పెద్దలను జ్ఞాపకం చేసుకుని దీవించండి తండ్రి ప్రభా. నాయన మరి ఆశీర్వదించండి తండ్రి ప్రభా. నాయన మరి అవును ప్రభా, ఎప్పుడైతే చిన్నపిల్లలకి చిన్నప్పుడే నేర్పిస్తామో బాల్యం నుండి తొలగిపోరు అని వాగ్దానం ఇచ్చారు తండ్రి అని చెప్పారు తండ్రి. ఈ వాక్యం చెప్తుంది ప్రభా. అవును ప్రభా, ఎప్పుడైతే చిన్నప్పుడు వీళ్ళు నేర్చుకుంటారో ప్రభా, తప్పకుండా వాళ్ళు దాంట్లోనే ఉంటారు ప్రభా. సహాయం తెచ్చింది, మీ మాటలు వాళ్ళు నేర్చుకునేలా సహాయం తెచ్చింది తండ్రి ప్రభా. సమస్తం మీకు అప్పగించు ప్రభా.
నాయన ఈ ప్రోగ్రామ్ చేస్తున్న ప్రతి బిడ్డలను దీవించాను తండ్రి ప్రభా. అవును ప్రభా, నన్ను నిండుగా దీవించే దేవుడు నీ ప్రభా. వాళ్ళకి కావాల్సిన అవసరతను తీర్చాను తండ్రి. సమస్తం మీకు అప్పగించే ప్రభా. ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు నామములో పెట్టుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఓకే పిల్లలు, బాయ్.